వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం లేదా మొదటి అధ్యాయం 27 నుండి 2వ అధ్యాయం 11వ వచనం వరకు చదువుతాను, దయచేసి వినండి. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం నుండి 2వ అధ్యాయం 11వ వచనం వరకు. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండట వారికి నాశనమును మీకు రక్షణను కలుగుతున్నట్టుకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. ఎలానగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరు ఇప్పుడు వినున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనను వృధాతిశయం చేతనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకును. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అనే దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. ఈ క్రిస్మస్ స్టోరీ పౌలు ఈ సందర్భంలో ఎందుకు చెప్పాడో తెలుసా? ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? ఏం చెబుతూ క్రిస్మస్ స్టోరీని చెప్పాడో తెలుసా? ఫిలిప్పీ సంఘంలో ఒక సమస్య ఉంది. చాలామంది వృధాతిశయంతో కక్షతో ఎవరికి వారే మేం గొప్ప అంటే మేం గొప్ప అని అతిశయిస్తూ దానికి ప్రతిఫలంగా వచ్చే భేదాలతో ఉన్నారు. అందుకే పదే పదే ఐక్యత గురించి మాట్లాడుతూ వచ్చాడు. అందుకని 27 నుంచి చదివాను నేను. అంటున్నాడు, అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాసపక్షమున పోరాడండి, ఒక్క భావంతో ఉండండి. మళ్ళీ వెంటనే అన్నాడు, ఏక మనస్సు గలవారే నిలిచున్నారు నేను మిమ్మల్ని గురించి వినేటట్లు మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. క్రీస్తు సువార్త మనల్ని విశ్వసించిన మనల్ని దేవునితో సమాధానపరచడమే కాదు, మిగిలిన దేవుని బిడ్డలతో కూడా సమాధానపరుస్తుంది. సువార్త నమ్మాం, సువార్త ద్వారా రక్షింపబడ్డామని చెప్పుకునే మనం దేవునితోనే కాదు సమాధానంగా ఉండవలసింది. ఎవరి కోసమైతే రక్తం చిందించి వారిని సంపాదించుకున్నాడో అలాంటి మిగిలిన విశ్వాసులతో కూడా మనకు సమాధానం అవసరం. ఏకభావం, ఏక మనసు. ఇంకా చూడండి ఏమంటున్నాడు, 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఏక మనస్కులగున్నట్లు, 3వసారి వాడాడు ఈ పదాన్ని. 4వసారి మళ్ళా అంటున్నాడు ఏక ప్రేమ కలిగి, 4వసారి. మళ్ళీ 5సారి అన్నాడు ఏకభావం గలవారై ఉండి, మళ్ళీ 5సారి అన్నాడు ఒక్కదాని అందే మనస్సుంచుచు. ఫిలిప్పీ సంఘంలో భేదాలు ఉన్నాయన్న సంగతి
మీకు 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా మీకు అర్థమవుతుంది. ఫిలిప్పి 4:2 చూడండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువదియను సుంటుకేను బతిమాలుకొంచున్నాను. మరి ఎడముఖం పెడముఖం పెట్టుకుని స్వార్థంగా కోపతాపాలతో ఎవరికి వాళ్ళ వాదనే న్యాయం అన్నట్టు, వాళ్ళకే హక్కు ఉంది, అది మీరు అవతల వాళ్ళు అన్నట్టు విభేదిస్తూ అనైక్యతతో ఒకే బలలో పాలు పొందుతూ కూడా శత్రువులుగా ఉన్నట్టుగా ఉండడం పౌలు తట్టుకోలేకపోతున్నాడు. బతిమాలుతున్నాడు. ఆజ్ఞ ఇవ్వచ్చు, కానీ ఏమంటున్నాడు? యువదియను సుంటికేను ఏక మనసు గలవారి ఉండనని బతిమాలుకొంచున్నాను అంటున్నాడు. కాబట్టి ఇన్నిసార్లు ఫిలిప్పీ పత్రికలో తాను మీరందరూ సువార్తకు, క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి, విభేదాలతో శత్రువులుగా ఉండొద్దు, మీరందరూ ఒకే ప్రభుని నమ్మారు, ఒకే రక్షణ పొందారు, ఒకే రాజ్యానికి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏక మనసు, ఏకభావం, ఏక ప్రేమ, ఏకభావం ఇవి కలిగి ఉండండి అంటున్నాడు. అలా చెబుతూ విభేదానికి, సంఘంలో భేదాలకు ప్రధాన కారణం చెప్తున్నాడు. చెప్తారా మీరు ఏంటో అది? ఎందుకు క్రిస్మస్ స్టోరీ చెప్తున్నాడు? క్రిస్మస్ స్టోరీ వెనకాల ప్రభువుకుండే మనసు ఏమని చెప్తున్నాడు? ఏమి కలిగి ఉండాలని క్రీస్తుని ఇక్కడ మాదిరిగా చూపిస్తున్నాడు. తగ్గింపుకు క్రీస్తుని మాదిరిగా ఎంచుతున్నాడు. అలాంటి తగ్గింపు ఉంటే ఇలాంటి గొడవలు ఉండవు అంటున్నాడు. అంటే గొడవల కారణం ఏంటన్నమాట? ఇప్పుడు పొగరు అన్నమాట, అహంకారం అన్నమాట, గర్వం అన్నమాట, స్వార్థం, ఇవన్నీ కలిసి ఉంటాయి. అక్క చెల్లెళ్ళు ఇవన్నీ కూడా స్వార్థపరులు, ఇతరులను లెక్క చేయరు, ఇతరులను పట్టించుకోరు, ఇతరుల యొక్క క్షేమాన్ని ఆలోచించరు. గర్వం, స్వార్థం అక్క చెల్లెళ్ళండి. గర్విష్టికి తను బాగుండాలంతే, తనకి బట్టలు నలగకూడదు, తను అందరూ గౌరవించాలి, తను ఎవరికి సేవ చేయకూడదు, తనకే అందరూ సేవ చేయాలి, ఇతరులు ఎలా పోయినా పర్వాలా. ఇది గర్వం, దాంట్లో ఇమిడి ఉండే స్వార్థం. ఎక్కడ చూసినా మీరు ఆఖరికి భార్య భర్తల మధ్య అవ్వచ్చు, తల్లిదండ్రుల బిడ్డల మధ్య అవ్వచ్చు, అక్క చెల్లెలు అన్నదమ్ముల మధ్య అవ్వచ్చు, తోటి సహోదర సహోదరుల మధ్య అవ్వచ్చు, క్షమించలేని మనసు పొగరును బట్టి వచ్చేది. నీకు ఎంత క్షమాపణ అవసరమో, దేవుడు నిన్ను ఎంతగా కృపతో క్షమించాడో అది నీవు గుర్తించినప్పుడే నువ్వేదో నీతిమంతురాల్లాగా నిన్ను నువ్వు హెచ్చించుకోవడం వల్ల అవతలను క్షమించలేవు. ఎప్పుడైతే మనం ఎంత అయోగ్యులమో గుర్తిస్తామో, మనం అంతటికి అర్హులం, ఇంతటికి అర్హులం అనేటువంటి మన అపోహలన్నీ ఆవిరైపోతాయి. అప్పుడు ఏం చేస్తామంటే మన నిజస్థితిని గుర్తిస్తాం, అహాన్ని పక్కన పెడతాం, మనల్ని మనం మర్చిపోయే అంత దీనులమైపోతాం. ఇక అప్పుడు మనకి ఆనందం అంతా ఏంటో తెలుసా? అవతల వాళ్ళ ఆనందమే. భక్తుడు ఇలా అంటాడు, డిస్యూనిటీ సింప్లీ cannot survive amongst believers who are permeated with a kind of self-forgetful humility that seeks its own happiness in the happiness of others. ఇతరుల ఆనందంలో తన సొంత ఆనందాన్ని పొందే, ఇతరులకు సేవ చేయడం, ఇతరులను సంతోషపెట్టడం, దాంట్లో ఆనందించే మనల్ని మనం మర్చిపోయే అంత దీనత్వం మనలో ఉన్నప్పుడు గొడవలు రావు. కాబట్టి పౌలు ఏమంటున్నాడో చూడండి 3వ వచనంలో.
కక్ష చేతనను వృధాతిశయం చేతనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇప్పుడు అంటున్నాడు, మాకేంటండి, ఎవరిలాగా మేము ఇలా చేయాలండి, మాకు మాదిరి ఏంటి అనే ప్రశ్న ఎదురైనప్పుడు వెంటనే అసలు దీనత్వానికి అంతిమమైనటువంటి మాదిరి, అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్లెస్ హ్యూమిలిటీ యేసుక్రీస్తుదే. కాబట్టి అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండని చెప్తూ అప్పుడు ఈ క్రిస్మస్ స్టోరీని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఒక భక్తుడు ఇలా అంటాడు, ద కాల్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ ద కాల్ ఫార్ హ్యూమిలిటీ. క్రిస్మస్ పిలుపు ఏంటంటే లోకానికి దేవుడు తను తాను రిక్తునిగా చేసుకుని, ఖాళీ చేసుకుని, మానవుడిగా కాదు బానిసగా దాసుడిగా వస్తే, మీరు బానిసలై ఉండి హెచ్చించుకోవడం న్యాయం కాదు. ఆయనే దిగి వస్తే మీరు కూడా తగ్గించుకుని స్వార్థాన్ని విడిచిపెట్టి, ఆయన ఎలా అయితే అందరికీ సేవ చేశాడో, అందరి కోసం ప్రాణం పెట్టాడో, మీరు కూడా సర్వ్ అదర్స్, ఫర్గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ సర్వింగ్ అదర్స్, ఫైండ్ యువర్ హ్యాపీనెస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. ఇతరులను సంతోష పెట్టడంలో మీ సంతోషాన్ని వెతుక్కోండి అంటున్నాడు. అదే కదా పౌలు రోమపత్రికలో కూడా రాసింది. రోమపత్రిక 15వ అధ్యాయంలో అంటున్నాడు, మొదటి 3 వచనాలు, కాగా బలహీనమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచువాలని. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు, కానీ నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడినని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించాను. తను తాను సంతోషపరచుకోవాలనుకుంటే పరలోకంలో కోట్లాది దేవదూతలు తనను ప్రతిగానాలు చేస్తూ స్తుతిస్తూ ఉంటే, తన మహిమలో తనకు తగిన ఘనత తనకు నిత్యము కలుగుతూ ఉంటే తను అక్కడే ఉండవచ్చు. తను తాను సంతోషపరచుకోనలేదు. మన సంతోషం కోసం తన సంతోషాన్ని విడిచిపెట్టాడు. మన కోసం తగ్గించుకుని లోకానికి వచ్చాడు. కాబట్టి క్రీస్తుని వెంబడించేది స్వార్థపరులకు కుదరని సంగతి. మనల్ని మనం మర్చిపోయేంతగా తగ్గించుకుని ఇతరులను సంతోషపెట్టడంలోనే మన సంతోషం పొందాలి. ఇది క్రీస్తు క్రిస్మస్లో మనకు చూపించిన మాదిరి. క్రిస్మస్ అంటే కొత్త బట్టలని, కేక్ అని, లేకపోతే డెకరేషన్ అని, లైటింగ్ అని, బిర్యానీలని, ఏవేవేవో అనుకుంటున్నారు. ఈ క్రిస్మస్ తాతకు క్రిస్మస్కు సంబంధం లేదు అసలు. ఆ టోపీలు, ఆ డ్రెస్సులు, ఇది ముఖ్యమైన పాత్ర అయిపోయింది చాలా క్రిస్మస్లో. అది లేనిది అసలు క్రిస్మస్ కాదనుకుంటున్నారు చాలామంది. ఒక చెట్టు లేకపోతే క్రిస్మస్ కాదు ఇంట్లో. క్రీస్తు చూపించిన మాదిరిని అనుసరించడమేనండి నిజమైన క్రిస్మస్ అంటే. ఆయన చేసినట్టు చేయమా? ఆయన మీద ఏదో అభిమానమా మనకు కనిపించేది? ఇదే మనకు ఆయనకు కావాల్సింది. బ్రతిమాలుతున్నాడు పౌలు, క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి. ఏక మనసు, ఏకభావంతో, ఏక ప్రేమ కలిగి ఐక్యతతో ఉండండి అని బ్రతిమాలుతూ ఉన్నాడు. దీనికి అడ్డొచ్చే గర్వం, స్వార్థం, వృధాతిశయం అంటున్నాడు. వృధాతిశయం అంటే పనికిరాని గర్వం అండి. అంటే వృధాతిశయం అంటే ఏంటి?
పనికిరాని గర్వం. ఎందుకు పనిచేయదు? దానివల్ల చిన్న ప్రయోజనం కూడా లేదు. ఆడికి చదువు అబ్బదు, రూపాయి సంపాదించారకడు, ఆడికి ఎంత పొగరో. ఏమంటారు అలాంటి చూసి? ఎందుకురా పనికిరాని పొగరో, చిన్న ప్రయోజనం లేదు నీ వల్ల, ఎందుకు ఇలాగ పనికిరాని పొగర పట్టిన మాటలు మాట్లాడతా అనవా? పొగరంతా పనికి మాలిందేనండి. పొగరంతా పనికి మాలిందే, వృధా. ఎందుకు పనికిరాంది? నీకు ప్రయోజనం లేదు, నీ పొగర వల్ల ఇతరులకు ప్రయోజనం లేదు. స్వార్థం, అతిశయం, అహంకారం, పొగరు, గర్వం, ఇవి లూసిఫర్ ప్రారంభించినవి. ఇవి కలిగి ఉండేవాళ్ళు వాడిని అనుసరిస్తున్నట్లే అనుకోవాలి, తెలియకుండానే. దేవుని బిడ్డలకు గర్వం తగదు. ఎందుకంటే అతిశయాన్ని, గర్వాన్ని దేవుడు అసహించుకుంటాడు. ఎందుకంటే అతిశయం, గర్వం ఆయనతో పోటీ పడ్డాం. అంతమంది చెప్పుకున్నాం. గర్వం అంటే ఏంటి? గర్వం అంటే ఏంటి? స్వీయ ఆరాధన అని, ప్రైడ్ ఈజ్ సెల్ఫ్ వర్షిప్ అని చెప్పుకున్నాం. అంటే ఎవరిని వాళ్ళు గణపరచుకోవడం, ఎవరిని వాళ్ళు పూజించుకోవడమే గర్వం. అంటే దేవునికి చెందవలసిన మహిమను ఆయనకి ఇవ్వకుండా మనకు మనం తెచ్చుకోవడం, ఇది గర్వం. సింహాసనం నుంచి ఆయన గెంటి వేసి మనం కూర్చోవడానికి ప్రయత్నించడం గర్వం. దేవునితో పోటీ, ఇది దేవుని స్థానాన్ని ఆశించడం. లూసిఫర్ చేసింది అదే. అందుకే పడద్రోయబడ్డాడు. వాడికే దిక్కు లేదు, నువ్వు పొగరబట్టి ఎగిరెగిరి పడతా ఉంటా అని ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఆయన మాదిరిని పెట్టుకుని కూడా మనం ఎలా అతిశయించగలం? ప్రభావాన్ని చూపించాలి. మైక్ వాడనా? ఓకే ఓకే. క్రిస్మస్ మన జీవితంపై ప్రభావం చూపించి మనలో హలో హలో క్రిస్మస్ మన జీవితాల్లో మార్పును తేకపోతే మనం క్రిస్మస్ను అర్థవంతంగా జరుపుకున్నట్లు కాదు. అంతే. అన్యుల్లాగా పండగలు చేసుకుంటారు. వాళ్ళకి పండగ వల్ల ఆధ్యాత్మికంగా ఏ మార్పు రాదు. అంతకంటే తేడా ఏముంది మనకు? మనం క్రిస్మస్ ద్వారా మన జీవితంలో మార్పు రాకపోతే, అందువల్ల యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి రావడంలో మనకి ఇస్తున్న మాదిరి ఏంటి అంటే, ఆయన మనల్ని దీనులుగా చేయడానికి దీనత్వం అంటే ఏంటో అనుభవించి చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ఈ లోకానికి రాకముందు ఎటువంటి వాడో, ఆయన లోకంలో అవతరించడం ఎటువంటి ఉన్నత స్థితి నుండి ఎటువంటి అట్టడుగు స్థాయికి వచ్చేటట్లు ఆయన తగ్గించుకున్నాడో ఆ దృశ్యాన్ని మనకిస్తూ క్రీస్తును నిజమైన దీనత్వానికి, ఇతరులకు పరిచర్య చేయడానికి మాదిరిగా చూపిస్తూ ఈ క్రిస్మస్ స్టోరీని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో భక్తుడు రాశాడు. భక్తుడు ఇలా అంటాడు,
Paul explained the fine points of Christ's pre-existence and incarnation to demonstrate the heights from which the Lord came and the depths to which he humbled himself. ఎటువంటి స్థాయి నుండి ఎటువంటి స్థాయికి అని దిగి వచ్చాడో పౌలు చూపిస్తున్నాడు. అంటున్నాడు, క్రీస్తును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండని చెబుతూ, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, అంటే స్వభావంలో ఆయన దేవుని స్వరూపి అన, ఏదో పైన దేవుని ఆకారం కలిగి ఉండడం కాదు. ఇక్కడ మార్ఫే అంటే స్వభావం, దైవ స్వభావం కలిగి ఉండి దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యమని ఎంచుకోలేదు. అమ్మో ఇది అదలా వదిలేస్తే ఎలాగా అనుకోలేదు. మన కోసం ఆయన అంత దేవుడి కంటే హెచ్చైన వాళ్ళు లేరు, అంతకంటే హైట్ ఇంకా లేదు. అలాంటి హైట్ నుంచి, అలాంటి ఎత్తు నుంచి ఆయన ఎక్కడికి వచ్చాడు అని అంటే మనుషుల పోలికగా పుట్టాడు. ఇది కూడా కేవలం మనిషి కాదు, విధేయతతో కూడిన మనిషి పోలికగా పుట్టాడు. దాసుని రూపం ధరించుకున్నాడు, బానిస, తను తాను ఖాళీ చేసేసుకున్నాడు. ఆకారం మంది మనుషులుగా కనబడ్డాడు. మరణము పొందినంతగా, అది కూడా మామూలు మరణం కాదు. కొన్ని మరణాలు చాలా గౌరవంగా ఉంటాయి, చాలా సులువుగా ఉంటాయి. కానీ ఈ మరణం సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుచేతే తండ్రి ఆయన అంతగా హెచ్చించాడు. మీరు హెచ్చిపడుతూ ఉన్నారు, మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు. దేవుడు అనుస్తాడు. క్రీస్తు తగ్గించుకున్నాడు అంత ఎత్తు నుంచి అంత లోతుకి, అందుకే అంతగా హెచ్చింపబడ్డాడు. అని క్రీస్తును క్రిస్మస్ టైంలో దీనత్వానికి మాదిరిగా చూపిస్తున్నాడు. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, దీనత్వం వల్ల ఇతరులు మనల్ని సరిచేస్తే తిరగబడం, నేర్చుకుంటాం, సరిచేసుకుంటాం. సరిచేసినందుకు థ్యాంక్స్ చెప్తాం తిరిగి. నన్ను ఎంత ప్రేమించారో వాళ్ళు, నన్ను లెక్క చేయకుండా, నన్ను నా అవివేకానికి వదిలేయకుండా నా మీద శ్రద్ధతో ఎంత నా గురించి ఆలోచించి సరిచేశారని సంతోషిస్తారు. అదే పొగరబట్టిన వాళ్ళు చిన్న తప్పు గురించి చెప్పినా సరే కోపం పెంచుకుంటారు, ద్వేషిస్తారు, వాళ్ళు దూరం పెడతారు, వీళ్ళు సరిపడరు. గర్వం బాగుపడకుండా అడ్డుకుంటుంది నిన్ను. దీనత్వం సరిచేసుకోవడానికి నిన్ను త్వరపెడుతూ ఉంది. దీనులు అన్నీ మంచిగా తీసుకుంటారు, గర్విష్ఠులు అన్నీ చెడ్డకే తీసుకుంటారు. పిల్లల రొట్టె ముక్కలు తీసుకుని కుక్క పిల్లలకి ఏడు న్యాయం కాదు అని అంటే ఆమె దీనురాలు. ఎలా రుజువవుతుంది అంటే, అందరి మధ్యలో ఒక ఆడదాన్ని రోడ్డు మీద, నేను నా బిడ్డ కోసం నేను ఎంత ఎలా అడుగుతా ఉంటే నన్ను కుక్క పిల్ల అంటావా, నువ్వెంత, నీ మేలెంత అని పొగరబట్టి వెళ్ళిపోవాలి. కానీ వెళ్తే ఇంటి దగ్గర బిడ్డ బాధే, అది తీరదే కాదు. ఈయన తప్ప దిక్కు లేదు మేలు కలగడానికి. కానీ ఆమె ఎంత మంచిగా తీసుకుందో తెలుసా? అవును ప్రభువా, కుక్క పిల్లలే, కానీ యజమాని కుక్క పిల్ల, రోడ్డు మీద తిరిగే కుక్క పిల్ల కాదు. ఈ యజమాని బల్ల మీద నుంచి పడితే తినే, ఇంట్లో యజమాని పెంచుకుంటున్నా, యజమాని సొత్తైన కుక్క పిల్లని నేను. ఆ రొట్టె ముక్క పడే సరిపోద్ది నాకు అంది. అప్పుడు అన్నాడమ్మా, నీ విశ్వాసం గొప్పది అని. దీనులు అన్నీ మంచిగా తీసుకుంటారు, గర్విష్ఠులు మంచికి ఉద్దేశించింది కూడా, మేలుకు ఉద్దేశించింది కూడా నిరాకరిస్తారు, తిరగబడతారు, వ్యతిరేకిస్తారు. దీనులే ప్రార్థిస్తారు, ప్రార్థించవలసినంతగా, ప్రార్థించవలసిన రీతిలో. పొగరపట్టిన వాళ్ళు ప్రార్థన కూడా అతిశయంతోనే చేస్తారు. దేవునికి ఏదో మేలు చేస్తున్నట్టు, ఇతరుల కంటే గొప్ప భక్తి గలవారు అని చూపించుకోవడం కోసమో, లేకపోతే తమను తాము సమర్థించుకుంటూ తాము ఏదో గొప్ప భక్తి చేసేస్తున్నాం అన్నట్టు ఉప్పొంగడానికి ప్రార్థిస్తారు. యథార్థంగా దీనత్వంతో ఉండేటువంటి వాళ్ళు ఆయన మీద ఆధారపడి, ఆయన దగ్గర అన్ని పాపాలు ఒప్పుకుంటూ, క్షమించమని బ్రతిమాలుతూ ఆయన స్తుతిస్తారు. నిన్న ఒక వీడియో చూశాను. ఒక అతను రగ్గులా కప్పుకున్నాడు, గోను పట్ట, నెత్తి మీద బూడిద వేసుకున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానికి వీడియో.
దానికి వీడియో షో కోసం కదా ఇదంతా. సో గర్విష్ఠులు అన్ని దురుద్దేశంతోనే చేస్తారు. దీనులు దేవుడు అంగీకరించాలనే భావంతో చేస్తారు. ఈ క్రిస్మస్ స్టోరీలో మనకు మాదిరిగా ఉన్నటువంటి క్రీస్తు దీనత్వం ఏంటో చూద్దాం. ఆయన మొదట తన మహిమను విడిచిపెట్టాడు. తర్వాత తన ఆధిక్యతలను, హక్కులను ఆయన వదులుకున్నాడు. అంతేకాదు, అవమానాన్ని ఆయన పొందాడు. దేవుని ఉగ్రతను భరించాడు. అదే ఆయన దీనత్వానికి ప్రతిఫలంగా ఆయన పొందింది. బాలుడిగా ఈ లోకంలో ఆయన జన్మించక ముందే ఆయన దేవునితో సమానుడు, దైవ స్వరూపి, దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు, దేవునితో సమానుడు. ఈ లోకానికి మానవుడిగా రావడం కోసం ఏం చేశాడు? అదంతా ఆ స్థాయిని, దేవునితో సమానంగా ఉండే స్థాయిని విడిచిపెట్టకూడని భాగ్యం. అంటే అమ్మమ్మో ఇది అస్సలు వదలను అనుకోలే. ఆయన దాన్ని మన కోసం కొద్ది కాలం విడిచిపెట్టేశాడు. నిజానికి దేవుడు మహిమలో ఉండేవాడు, సమీపింపరాని తేజస్సులో తాను మాత్రం నివసించేవాడు. మహిమ ఆయన సొంతం. మహిమతో ఆవరింపబడి ఉన్నాడు ఈయన. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో శరాపులు దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలతో కొనియాడుతూ 3 జతల రెక్కలు కలిగి ఉండి, ఒక జత రెక్కలతోనేమో కళ్ళు కప్పుకుంటూ, ఒక జత రెక్కలతోనేమో కాళ్ళు కప్పుకుంటూ, ఒక జత రెక్కలతో ఎగురుతూ ఆయనను స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆలయం ఆయన మహిమతో నిండిపోయి ఉందే. యోహాను రాస్తూ అంటున్నాడు 12:41లో, యెషయా చూసింది ఎవరిని? యేసు ప్రభువుని అంటున్నాడు. యేసు ప్రభు ఎవరు అంటే యెహోవా దేవుని అవతారం. చెప్పండి, యేసు ప్రభు ఎవరు? యెహోవా దేవుని అవతారం. యెహోవాయే యేసుక్రీస్తుగా అవతరించాడు. యెహోవా అంటే తండ్రి ఒక్కడే కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క నామం యెహోవా. ఓల్డ్ టెస్టమెంట్లో దానికి స్పష్టత ఇచ్చాడు. క్రొత్త నిబంధనలో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామం అని ఇచ్చాడు దేవునికి. కాబట్టి యెషయా చూసింది యేసుక్రీస్తును, ఆయన మహిమను చూశాడు. అలాంటి మహిమను విడిచిపెట్టి వచ్చాడండి యేసుక్రీస్తు. దేవుడు, భక్తుడు అంటాడు, జీసస్ క్రైస్ట్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్, గాడ్ ఆఫ్ వెరీ గాడ్ అంటాడు. దేవుడు, ఈయన కేవలం దేవుడు, ఆయన శాశ్వతం జీవించేవాడు. ఆయన స్వభావం దైవ స్వభావం. He eternally existed in the very nature of God, in the very essence of God, and in the very glory of God. It is from this magnificent height of heaven that God the Son descended into the humility of his incarnation. John Calvin entered, since then the Son of God descended from so great a height, how unreasonable that we who are nothing should be lifted up with pride. అంత అత్యంత ఎత్తు నుండి దేవుడు మానవుడిగా దిగి వస్తే, దేవుడే మానవుడైతే మనం అతిశయించి ఎందుకు ఎగిరెగిరి పడాలి? ఒక స్టేట్మెంట్ చదువుతాను, ఈ రోజుకి అది చాలు. A wise man once asked, how can anyone be arrogant when he stands beside the cross? సిలువ పక్కన నిలబడి
అతిశయంగా ఎవరు ఉండగలరా అని. ఆ శిలువ మీద వేలాడింది ఎవరో తెలుసా? మైకల్ రికార్డి అనే భక్తుడు అంటాడు, గాడ్ ఆన్ ఎ క్రాస్ అంటాడు. ఆ శిలువ మీద నీ కోసం నా కోసం వేలాడింది ఎవరు? దేవుడు మానవుడిగా దిగి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆ శిలువ పక్కన నువ్వు నిలబడితే నువ్వు అతిశయించగలవా? అసలు నీ పాపాన్ని బట్టి కుమిలిపోయి దీనత్వంతో భూమికి సమాంతరంగా సాగిలపడుతూ బ్రతకాల్సిందే మిగిలిన కాలం. అసలు మళ్ళీ చదువుతున్నాను. హౌ కెన్ ఎనీవన్ బి arrogant when he stands beside the cross? సిలువను చూశాక కూడా అతిశయించడం రక్షణ పొందని వారికే సాధ్యం. ఈ పాపాల విషయమే పశ్చాత్తాపడి ఆ సిలువ ఒక్క విలువను గుర్తించి ఆయన దగ్గర సాగిలిపడి ఆయన్ని క్షమించమని అడిగే నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తావు? దేవుడే మానవుడైతే దేవుడితో సమానంగా ఉండే మహిమ కోట్లాది దేవదూతల చేత ఎల్లప్పుడూ కొనియాడబడే దేవదూతలను ఏలే ప్రపంచాన్ని పరిపాలించే ఆ మహిమతో కూడినటువంటి ఆ స్థాయిని ఆయన కొద్ది కాలం విడిచిపెట్టి వస్తే మనం అతిశయించడానికి ఎలా వీలవుతుంది చెప్పండి? నేను అంటున్నాడు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానం ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. సృష్టికర్త యేసుక్రీస్తు దైవ మహిమంతటిని తను కలిగి ఉన్నటువంటి వాడు, ప్రభావ మహాత్మ్యాలతో ఉన్నటువంటి వాడు. పరలోక సమూహం ఆయనను స్తుతిస్తూ ఉంది. దాసుడయ్యాడు, బానిసగా వచ్చాడు. బానిసలకు ఎవరు నమస్కారం చేయరు. ఇప్పుడు ఆలోచించారా? అసలు బానిసలను ఎవరు అండి అని గౌరవించరు. గౌరవం దక్కనటువంటి ఆ స్థాయికి వచ్చాడు. కోట్లాది దేవదూతలతో నిత్యము కొనియాడబడే ఈయన మానవుడవడం, మహిమను విడిచిపెట్టడం, దాసుడవడం, అవమానాన్ని ధరించడం, మరణించడం, అవమానాన్ని, సిలువ అవమానాన్ని ఎదుర్కోవడం, అత్యంత అట్టడుగు స్థాయికి మన కోసం దిగి రావడం. మనల్ని సంతోషపెట్టాలని ఆయన మరణ దుఃఖాన్ని అనుభవించాడు. నిజానికి అసలు ఆరాధింపబడ్డానికి లేకపోతే పరిచర్య చేయించుకోవడానికి హక్కు ఉన్నది యేసుక్రీస్తుకు. అని లోకానికి వచ్చినప్పుడు లోకమంతటితో ఆయన సేవ చేయించుకోవచ్చు, కానీ ఆయన వచ్చింది సేవ చేయించుకోవడానికి కాదు, సేవ చేయడానికి వచ్చానన్నాడు. దేవుడు ఎంతగా తన ఆధిక్యతలను, తన ఉన్నత స్థాయిని విడిచిపెట్టేస్తే మన కోసం మనం ఏం చేయాలి? కాల్విన్ అంటాడు, జీసస్ gave up his right. All that is required of us is that we do not assume to ourselves a higher position than we ought. ఆయన హెచ్చైన స్థాయి నుండి అట్టడుగు స్థాయికి వస్తే మనం చేయాల్సిందంత ఏంటి అంటే, మనకు తగిన దానికంటే ఎక్కువ ఆశించకూడదు. మనకు తగిన దానికంటే
ఎక్కువ ఆశించకూడదు. మన మేరకు మించి మన గురించి మనం ఊహించకూడదు. If God the Son has stooped this far, to what depths of humility will you refuse to stoop? అది నాకు అవమానం అండి, లేకపోతే నన్ను అందరిలో సరిచేశారండి. అరే, ఆయన అంతెత్తు నుంచి ఇంత కిందకి దిగితే నువ్వు ఒక్క స్టెప్ దిగలేవా? నువ్వు తగ్గించుకోకూడదనేంత స్థాయి ఏముంది కిందకి? ఆయనే అంత పైనుంచి కిందకి వస్తే. కాబట్టి మనం ఎంతైనా తగ్గించుకోవచ్చు, ఎందుకంటే మన స్థాయి తక్కువ. నువ్వు తగ్గించుకోవడానికి కూడా అక్కడ ఏమీ లేదు, కానీ ఎగిరెగిరి పడుతున్నావు. ఇంకా దిగడానికి ఏమి లేదు. వాస్తవం ఏంటి? నువ్వు ఉన్నది అట్టడుగు స్థాయిలో, పాపిగా, అవిధేయుడిగా, పొగరు బట్టి, అవివేకిగా, నిత్యము ఆయనను విసిగిస్తూ, ఆయన సహనానికి పని చెప్తూ, మంచిని కూడా దురుద్దేశంతో చేస్తూ, ఇలా ఉండే మనం అతిశయించడానికి ఏ కారణం ఉంది? ఎంత తగ్గించుకున్నా న్యాయం కదా. ఆయన శిలువ మరణం పొందినంతగా మన కోసం ఆయన తను తాను తగ్గించుకున్నాడు. తండ్రితో సమానుడు, నిత్య మహిమలో ఉన్నటువంటి వాడు. కానీ తండ్రికి మానవుడిగా దిగి వచ్చినప్పుడు లోబడ్డాడు. దేవునితో సమానుడు మానవుడిగా దిగి వచ్చినప్పుడు దేవునికి లోబడ్డాడు. ఆయన చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చింది ప్రాణం పెట్టడానికి. అందుకే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన మన కోసం మరణించడంలో జరిగింది ఏంటో చూడండి. జీవాధిపతి మరణానికి అప్పగించుకున్నాడు. ది ఆథర్ ఆఫ్ లైఫ్ హంబ్లీ సబ్మిట్స్ టు డెత్. పాపం లేని ఆయన పాప శాపానికి అప్పగించుకున్నాడు. The one who is without sin humbly submits to sin's curse. యోహాను 1:4 ప్రకారం ఆయనలో జీవం ఉండేనని రాస్తుందే. అలాగా జీవమున్నటువంటి ఆయన యోహాను 5:21 ప్రకారం తండ్రి మృతులను ఎలాగో బ్రతికించునో అలాగే మనుష్య కుమారుడు తనకి ఇష్టం వచ్చి వారిని బ్రతికించగలడు అన్నాడే. అలాగే అందరికీ జీవం ఇచ్చేటువంటి ఈయన తన జీవంపై పట్టు వదిలేశాడు. తండ్రికి లోబడుతూ, తండ్రి తనకు అప్పగించిన వారిని ప్రేమిస్తూ, he humbly releases his grip on his own life in submission to the Father and in love for those whom his Father gave him. This is humility shining as the sun in its full strength అంటాడు. సూర్యుడు మెట్ట మధ్యాహ్నం అత్యంత ప్రకాశంగా వెలుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో యేసుక్రీస్తు యొక్క దీనత్వం, జీవం కలిగిన ఈయన తన జీవంపై పట్టు వదిలి తండ్రికి లోబడుతూ తండ్రి తనకు అప్పగించిన వారిని ప్రేమిస్తూ ఇలా చనిపోవడం, ఆయన ఎంత తగ్గించుకున్నాడో అర్థమవుతుంది. సిలువ అంటే ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? అత్యంత భయానకమైంది, అత్యంత అవమానకరమైనటువంటి మరణం సిలువ మరణం. బహిరంగంగా సిలువ వేయడం. ఏం జరుగుతుంది అంటే మనిషి యొక్క రిస్ట్లోనూ కాళ్ళలోనూ 6-7 అంగుళాలు పొడవు ఉండే వాసం మేకులు లాంటివి దిగ్గొడతారు. మనిషిని దిగంబర్గా వేలాడదీస్తారు. ఇది ఇంకెంత అవమానం ఆలోచించండి. చేతులు కాళ్ళు లాగి కట్టేసినట్టుగా అయింది మేకులతో. కప్పుకోవడానికి చేతులు కూడా ఉపయోగించడానికి లేదు. పక్షులు వచ్చి ఆ మాంసపు మొక్కలు కైమాలాగా కొరడా దెబ్బలకి చెదిరిపోయి ఉంటాయి, గాయాలు అయి ఉంటాయి. పక్షులు వచ్చి పొడుచుకుని చేతులు ఇలా ఉంటాయి కదా, వాటిని కొట్టలేరు. కాబట్టి అవి పొడుస్తా, కనుగుడ్లను కూడా పొడుస్తూ ఉంటాయి వచ్చి.
అంతటికీ ఎక్స్పోజ్ అయ్యి కొన్ని రోజులు తరబడి అలా వేలాడతారట ఒక్కొక్కళ్ళు. బరువైన శరీరం వేలాడుతూ ఉంటే ఈ మేకులకు వేలాడిన ఈ మనిషి శరీరం తన బరువు తన్నే కిందకి లాగుతూ ఉంటే ఊపిరితిత్తుల్లోకి గాలి పీల్చుకోవడానికి వీలు కాక మళ్ళీ ఈ కాళ్ళ మేకు చేతుల మేకు పట్టుతోటి కొంచెం పైకి అంటే కానీ ఊపిరితిత్తుల్లోకి ఊపిరి పీల్చుకోలేరు. అలా అన్న ప్రతిసారి ఈ గాయాలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి, చిల్లి పెద్దదవుతూ ఉంటుంది. వెనకాల కొరడా దెబ్బలకు అయిన గాయాలు ఆ చెక్కకు ఉండేటువంటి పేళ్ళకి ఇలా పైకి ఇలా పడిన ప్రతిసారి అది గుచ్చుకుపోయి గాయం ఎక్కువ అవుతూ ఉంటే ఊపిరి పీల్చుకోక తప్పదు. ఊపిరి పీల్చాలంటే ప్రతి ఊపిరికి ఇంత ప్రయాసపడాలి. గురుస్తూ ఆ గాయాలు మాంసాన్ని చీలుస్తూ ఉంటే మేకులు మనిషికి గాలి పీల్చలేక పైకి ఇలా తను తాను ఎత్తుకుని గాలి పీల్చడానికి శక్తి లేక ఉక్కిరిబిక్కిరై మనిషి తన శరీర బరువును బట్టే తను గాలి పీల్చుకోలేక చచ్చిపోతాడంట. 2000 సంవత్సరాల క్రితం ఈ నిర్దోషి అయిన పరిశుద్ధుడైన నీతిమంతుడైన దేవుని కుమారుడు అలాంటి మరణం పొందాడు. భక్తుడు అంటాడు, there on Golgotha 2000 years ago the innocent, holy, righteous Son of God died this death. God on a cross. ఆయన ఏదో మన కోసం దిగి వచ్చి బోధలు చేసి స్వస్థపరిచేసి వెళ్ళడమే ఎక్కువ మేలు మనకు. కానీ మన పాపాలకు పరిహారం చేయకుండా మనం రక్షించలేడు. కాబట్టి అంత స్థాయి నుండి అంత అట్టడుగు స్థాయికి ఆయన దిగిపోయాడు. సమస్త ఘనతకు అర్హుడైనటువంటి ఆయన సమస్త అవమానానికి కారణంగా మార్చబడినప్పుడు మనం ఎందుకు వృధాతిశయంతో విర్రవేగాలి? ఒకరితో ఒకళ్ళు గొడవలు పడుతూ మన హక్కులను మనం స్థాపించుకుంటూ క్షమాపణను ఇతరులకు దూరం చేస్తూ దేవుడు తన హక్కులన్నీ త్యాగం చేస్తే మనం ఎందుకు చేయలేకపోతున్నాం? క్రీస్తు నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఆయన మాదిరిని, ఆయన అడుగుజాడలు మనం ఏం అనుసరిస్తున్నాం? మనం వెళ్ళేది వేరే దారిలోనేమో. సిలువలో ఆయన భరించింది అవమానం, దిగంబరత్వం, బాధ, నొప్పి ఇదే కాదు. వీటన్నిటికీ కొన్ని వేల రెట్లు ఎక్కువ ఆయన భరించింది ఏంటో తెలుసా? శాపాన్ని, పాప శాపాన్ని. ఎందుకంటే గలతీ 3:13 ఓల్డ్ టెస్ట్మెంట్ని కోట్ చేస్తూ పౌలు అంటాడు, మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని. యేసుక్రీస్తు మ్రాను మీద మనందరి నిమిత్తం వేలాడడంలో ఆయన భరించింది రోమీలు ఆయనను హింసిస్తూ ఉంటే వచ్చే నొప్పి, బాధ, మరణం కాదు. నిజానికి ఆయన ఎక్కువ భరించింది పాపం మీద దేవుని న్యాయమైన ఉగ్రత, శాపం, దీన్ని ఆయన భరించాడు. పాపం యొక్క శాపం అంతటిని తాను భరించాడు, తాను పీల్చుకున్నాడు, దాన్ని ఆయన అబ్జార్బ్ చేసేసాడు అన్నమాట. మీరు ఎప్పుడు ఊహించారా? తండ్రి అనే దేవుడు కుమారుని దేవుణ్ణి శాపాన్ని పొందడం,
తండ్రి ఉగ్రతను కుమారుడు ఎప్పుడైనా భరించాడా? ఆయన ప్రియ కుమారుడే. కేవలం తండ్రి ప్రేమను, ఆయన ఆనందాన్నే పొంద అర్హుడు కుమారుడు. ఎందుకంటే ఆయన నిర్దోషి, తండ్రికి సంపూర్ణంగా ప్రియుడు. కానీ తన ప్రియ తండ్రికి తాను దూరం అయ్యాడు. అందుకే కదా శిలువ మీద నుంచి బిగ్గరగా కేకలు వేస్తున్నాడు, నా దేవా, నా దేవా, నన్ను ఎలా చేయి విడిచావు? భక్తుడు అంటాడు, on Calvary he was cut off from the apple of his eye, from the joy of his heart. For the first time in all of eternity he felt his father's displeasure. శాశ్వత కాలం అంతట్లో మొట్టమొదటిసారి తండ్రి తనను విడిచిపెట్టడం తను అనుభవించాడు. అయితే దానికి కారణం నా పాపమే, నా ఉగ్రతే తాను భరించింది. నన్ను చూసి తండ్రి ముఖం తిప్పుకోవాల్సింది ఆయన కుమారుని చూసి తిప్పుకున్నాడు. నేను పొందవలసిన ఎడబాటు ఆయన పొందాడు. నేను అరవలసిన గావు కేక, దేవా నన్ను ఎందుకు వదిలేసావని, ఎందుకు నా చేయి విడిచావని అడగాలి. అరవలసిన మన గావు కేక ఆయన వేశాడు. ఈ విషయం మనం పూర్తిగా గ్రహించలేము. That was my sin that did that. My wrath that he had to endure. That was my frown from the Father, my alienation. That was my cry of dereliction. I can barely handle that thought antadu Michael Riccardi. మీలో ఇంకను ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే, ఎప్పుడైనా యేసుక్రీస్తు అనుభవించిన ఈ ఎడబాటు, ఆయన భరించిన మానవ శాపం, మానవ పాపం, దేవుని ఉగ్రత, దీని గురించి ఆలోచించారా? దేవుని దగ్గరికి వచ్చి, దేవా నా కోసం నీ కుమారుని బలిగా ఇచ్చావు, నన్ను క్షమించు అని ఆయనను బ్రతిమాలారా? మీ పాపాల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించాలని విశ్వాసంతో, మారు మనసుతో ప్రభు వైపు తిరిగారా? మీ స్వనీతిని విడిచిపెట్టి క్షమాపణ కొరకు ఆయనను వేడుకున్నారా? క్రీస్తు మరణ పునరుత్థానాలను బట్టి నన్ను క్షమించు అని ఎప్పుడైనా అడిగారా? ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది? ప్రభువా నా కోసం అంత త్యాగం చేశావు, నా కోసమే దిగి వచ్చావు, నా కోసమే మరణించావు, నీకు స్తోత్రమని ఆయనను అంగీకరించడానికి ఇంతకంటే మరొక శ్రేష్టమైన సమయం ఏముంటుంది? ఒకవేళ ఇప్పటికే మీరు ప్రభువుని అంగీకరించి ఆయన మీకోసమే మరణించాడన్న సంగతి మీరు గ్రహించి ఆయనకి మీరు లొంగిపోయిన వారైతే, క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అనేది మనకు వర్తించే మాటగా గుర్తిద్దాం. ఆయన మహిమను, పరలోక మహిమను విడిచిపెట్టి సిలువ అవమానం పొందడానికి దిగిరాగా మంటివారమైన మనం మన హక్కులన్నింటినీ త్యాగం చేద్దాం. సంఘ ఐక్యత కోసం అహాన్ని పక్కన పెట్టి తగ్గించుకుని ఇతరులకు పరిచర్య చేయడానికి ఏక మనసును, ఏకభావాన్ని కలిగి ఉందాం. క్రిస్మస్ పిలుపు దీనిగా ఉండమనే పిలుపే. ద కాల్ ఆఫ్ క్రిస్మస్ ఇస్ ద కాల్ ఫర్ హ్యూమిలిటీ. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నా కుమారుడు తగ్గించుకున్నట్టు మీరు కూడా తగ్గించుకోండి. వద్దు వృధాతిశయం, వద్దు కక్ష, వద్దు మిమ్మల్ని మీరు హెచ్చించుకోండి, వద్దు మీ హక్కుల కోసం మీరు నిలబడ్డం. నా కుమారుని చూడండి,
ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగాడో, నేను ఆయన ఎలా హెచ్చించాను, తగ్గించుకోండి మిమ్మల్ని హెచ్చిస్తాను అంటున్నాడు. సంఘం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది. దాంట్లో మన వల్ల గొడవలు రాకూడదు. మన గర్వం సంఘ ఐక్యతను పాడు చేయకూడదు. మనకే నష్టమే, సంఘానికి నష్టమే. అది దేవుడు ఊరుకోడు. ఏం నేర్చుకున్నాం క్రీస్తు ద్వారా? క్రిస్మస్ ఏం నేర్పిస్తుంది మనకు? దీనత్వాన్ని నేర్పకపోతే అలా చదువుకుందాం ఇందాక అన్నమాట. ఏ వైస్ మ్యాన్ వన్స్ ఆస్క్డ్, హౌ కెన్ ఎనీవన్ బి arrogant when he stands beside the cross? సిలువ పక్కన నిలబడి ఎవరు అతిశయించగలరు? దేవుడు మానవుడిగా దిగి వచ్చి మహిమాస్వరూపి అవమానం భరిస్తే, జీవాధిపతి మరణిస్తే, న్యాయాధిపతి అన్యాయమైన తీర్పులు పొందితే, పాపం ఎరిగిన ఆయన మన కోసం పాపంగా మారితే, మనం ఇంకెంత లోబడాలో, ఎంత తగ్గించుకోవాలో, మిగిలిన కాలం ఎంత దీనత్వంతో, ఒకవేళ ఎవరైనా అన్యాయంగా మనం నిందించినా సరే, ప్రభుకి ఎంతకంటే ఎక్కువ చేశారు, ఆయన సిలువే సహించగా నేను ఈ మాత్రం సహించలేనా అని దీనత్వంతో, సహనంతో, ఐక్యతను కాపాడడం కోసం ఎటువంటి త్యాగం చేయడానికైనా మనం సిద్ధపడడం. ఇదే క్రిస్మస్ మనకు విసిరే సవాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంత అవివేకులం, వృధాతిశయం చేత మేము సరిగా ఇంకా ఎదగలేదన్న సంగతి రుజువు చేసుకుంటున్నాం తరచు. అయ్యో ప్రభువా, మీ మాదిరిని చూస్తూ కూడా, మీ సిలువను గురించి మాట్లాడుతూ, ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ అతిశయిస్తున్నాం. మాకు సరిగా అర్థం కాలేదు. నన్ను, మమ్మల్ని క్షమించండి. మా అతిశయాన్ని అణిచివేయండి. మీ సిలువ దగ్గర మా పాపాన్ని మేము ఒప్పుకుంటూ, మా అతిశయాన్ని విడిచిపెడుతూ, దీనత్వంతో బ్రతకడానికి, ఐక్యతను కాపాడడానికి, ఏకభావం కలిగి ఉండడానికి, సువార్తకు తగినట్టుగా ప్రవర్తించడానికి మాలో తీర్మానాలు దయచేయండి. సంవత్సరం ఆఖరిలో ఉన్నాం. కరోనా వల్ల ఎంతోమంది చనిపోయారు, కరోనా కాకపోయినా ఎంతోమంది చనిపోయారు. మేము ఎంతటి వారం? మాకు మేముగా బ్రతికి ఉండడానికి మా దగ్గర ఏముంది? మన్నుగా మారడానికి మాకు ఎంతో టైం పట్టదు. మీ కృప వల్ల బ్రతుకుతున్నాం. మీ దయ వల్ల, మీరు సహించటం వల్ల కొనసాగుతున్నాం. మా అతిశయాన్ని, అసహించుకునే కృప మాకు దయచేయండి. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అన్నారు. మేము ఒప్పుకొని విడిచిపెడుతున్నాం. మమ్మల్ని కనికరించండి, క్షమించండి. క్రీస్తును మాదిరిగా పెట్టుకుని ఆయన అడుగుజాడలో నడిచే కృప మాకు దయచేయండి. దయగల దేవా, నా మటుకు నేను ఇక నుంచి ఇతరులను సంతోషపెట్టడంలోనే నా సంతోషాన్ని వెతుక్కోవడానికి, నిన్ను సేవించడంలోనే నన్ను నేను మర్చిపోవడానికి, యథార్థమైన దీనత్వాన్ని నీ దగ్గర కోరుతూ ఉన్నాను. అనుగ్రహించండి. సిలువ పక్క నుండి మేము దీనులుగా ఉండక తప్పదు. మాకు దీనత్వాన్ని నేర్పించవలసిందని, దీన మనస్సును వస్త్రం వలె ధరించుకోవడం, అలంకరించుకోవడం మాకు నేర్పవలసిందని, మా సంఘం అంతట్లో మేమందరం దీనులుగా, ఒకరినొకరు సంతోషపెట్టేవారుగా, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకుంటూ, ఇతరుల క్షేమమే, ఇతరుల సంతోషమే, వారి సంతోషంగా వారి క్షేమంగా ఎంచుకునే ఇలాంటి
క్రీస్తుకు కలిగిన మనసు మేమందరం కలిగి ఉన్నట్లు కృప దయచేయవలసిందని, మీ బలలో పాలు పొందుకు ముందు మమ్మల్ని మేము సరి చేసుకుంటూ యోగ్యంగా పాలు పొందడానికి సహాయం చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.